Welcome to Kamar's Kitchen. హాయ్ హ్యాపీ సండే అండి అందరికీ. ఈరోజు సండే స్పెషల్ నేను మీకు సింపుల్గా మటన్ చికెన్ లేకుండా ఎగ్స్తో పలావ్ చేశానండి. అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను బిర్యానీ మసాలా, టమాటోస్, ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఫస్ట్ కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక వెడల్పాటి చేప కర్రీ చేస్తాం కదా, ఆ గిన్నె తీసుకున్నాను. అందులో నేను బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ 2 తీసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసానండి. అంటే మనకి పలావ్ కలర్ బాగా వస్తుంది ఇలా చేస్తే. నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక 150 గ్రామ్స్ వేసుకున్నాను. ఇది నేను యాక్చువల్గా ఎంత చేస్తున్నానంటే క్వాంటిటీ వచ్చేసి ఒక 1/2 kg చేస్తున్నానండి. ఇలా పచ్చివాసన పోయేదాకా ఒక 5 minutes ఇలా గరిటెతో మనం ఇలా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే గుడ్లు నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. దానికి ఉప్పు, కారం, బిర్యానీ మసాలా అంటించుకొని లైట్గా పక్కన పెట్టుకున్నాను మ్యారినేట్ చేసి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేసాను. బిర్యానీ మసాలా మీకు ఇన్స్టెంట్గా రిలయన్స్లో దొరుకుతుంది, అది తెచ్చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక నేను ఇందులో 1 కప్పు కర్డ్ యాడ్ చేస్తానండి. అంటే మనకి ఫస్ట్ ఎలా అంటే గుడ్లని ఒక కుర్మా లాగా చేసుకుంటామండి ఫస్ట్. అందుకోసం దీనికి మనకి మంచి టేస్ట్ రావడానికి దీనికి పెరుగు కావాలన్నమాట. 1 కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత మనకి ఇందులో టమాటోస్ 1, తర్వాత పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, కొంచెం ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా పౌడర్ నేను వేసింది. ఆ తర్వాత ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలపండి బాగా. ఇలా కలిపేసుకున్నాక కింద అంటుకోకుండా ఉంటుంది మీకు, కర్డ్ వేసాం కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్స్ని 4 eggs తీసుకున్నాను, 1/2 kg కాబట్టి. అవి ఇందులో కలిపేసుకున్నాను. ఇవి ఆల్రెడీ మనకి ఉడికిపోయిన గుడ్లే, సో ఇది లైట్గా ఉడికిస్తే చాలు ఇంకా మీకు బిర్యానీలోకి. లేదంటే గుడ్లు బాగా స్మాష్ అయిపోతాయి. ఇలా ఉండాలి అంటే మనకి ఒక 10 minutes ఉడకబెడితే చాలండి, లేదా 5 minutes ఒకసారి మీరు చూసుకొని చేయండి. ఇదిగో ఇలా మీకు వాటర్ యాడ్ చేసుకున్నాను దీనికి. ఫస్ట్ నేను ఒక 1/2 glass వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి ఒక 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ బాగా పొంగొచ్చాక ఇలా రైస్ తీసి ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ రైస్ వచ్చేసి ఒక 15 minutes బిఫోర్ నానబెట్టేసుకోండి. అప్పుడు మీకు మరీ అతుక్కోకుండా విరగకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి లిడ్ వేసాను. లిడ్ని మనం ఎప్పుడు ఇలా క్లాత్తో కవర్ చేసి దాని మీద బరువు పెట్టాలండి. అంటే నేను ఒక 5 minutes తర్వాత 10 minutes తర్వాత తీస్తే మీకు ఎమ్మి పలావ్ రెడీ అయింది. థ్యాంక్ యూ. అంతా కావాలి.